సో హియర్స్ ద థింగ్, అవకాశం ఉన్నదప్పుడే, తరుణం ఉన్నదప్పుడే, అన్ని బాగున్నదప్పుడే నీ సృష్టికర్తను ఎరిగి నీ జీవితాన్ని సమర్పించుకుని ఆయనతో నిబంధనలు బ్రతుకు. నువ్వు అనొచ్చు, ఆయన వచ్చినప్పటికి ఎప్పుడు అవుతుందో తెలియదు, వీ డోంట్ నో, వీ మైట్ లీవ్ దిస్ వరల్డ్, అఫ్ కోర్స్. అందుకని అంటాడు, నువ్వు బ్రతికేది సరిగా బ్రతికి నువ్వు మరణించిన పర్వాలేదు, క్రీస్తుని అందు నిద్రిస్తే క్రీస్తుతో పాటు ఉంటావు, విశ్రాంతిలో ఉంటావు, తర్వాత వచ్చి మహిమ శరీరంలో వెళ్తావు. దేవుడు నేను నమ్మకస్తుడిగా చూస్తే నీకు 1000 ఏళ్ల పరిపాలన నీకు అధికారాన్ని ఇస్తాడు, ఆయనతో పాటు వెళ్తావు. అండ్ యు ఆర్ ఇన్ సూపర్ న్యాచురల్ బాడీ, యువర్ నాట్ ఇన్ నార్మల్ బాడీ. ఎవరిని వెళ్తున్నావు? ఈ భూమిని వెళ్తున్నావు. అపవాది ఎక్కడ ఉంటాడు? 1000 ఏళ్ళ ఆ గంజల్లో బంధించబడతాడు, వాడికి అధికారం ఉండదు. దేవుడు దండెముతో వెళ్తాడంట. వి విల్ గో ఇన్ టు ఇట్, డోంట్ వరీ. కానీ ఆయన ఏలేటప్పుడు ఆయనతో పాటు ఉండడానికి సిద్ధముందా? సో సింపుల్. మీ వయసు ఎంత? మీ ముందున్న సంవత్సరాలు ఎన్ని? ఎంతకాలం బ్రతుకుతావు? ఎవడు చెప్పలేడు ఎంతకాలం బ్రతుకుతాడు. ఎంతలో కనబడి అంతలో మాయమయ్యేది జీవితం. కానీ దేవుడు ఒక మెజర్ పెట్టాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి? మనుషుడు బ్రతుకుతే మహా 70 లేకపోతే 80 సంవత్సరాలు. ఇప్పుడు నీ వయసు లెట్స్ సే 80 పెట్టుకో, 80 మైనస్ నీ వయసు వేసుకో. నీకున్న టైం మ్యాక్సిమం ఏదన్నా దేవుని కొరకు సాధిస్తాను ఎంత అంత. కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత పెద్ద చేయలేవా? సో నీ యవ్వన కాలం ఎంత? అందుకని అంట, ఎవ్రీబడి హూ ఇస్ బిలో 50 డు నాట్ వేస్ట్ యువర్ టైం. చాలా మంది 50 ఓల్డ్ అంటారు. నో 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 నో, నాట్ ఇట్ ఆల్. హూ సెడ్? నాట్ ఇట్ ఆల్. 45 వరకు మ్యాన్ పీక్స్లో ఉంటాడంట, 50కి కొంచెం స్లో అవుతాడంట. రిటైర్మెంట్ ఏజ్ ఏంటంటే చెప్పండి. అంటే మనుషుడే నిర్ణయించాడు, ఒకడు పని చేస్తాను అంటే నేను విశ్రాంతి తీసుకోవాలంటే 60 సంవత్సరాలు, అంటే 60 సంవత్సరాలు పని చేయొచ్చు. ఇప్పుడు అది కూడా ఇష్టం చేయమంటున్నారు.